మాన్యనీయ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు. అధ్యక్ష, 0 అవర్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భాగ్యనగరంలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష. దీని కెపాసిటీ ఏటా 40 లక్షల మంది ప్యాసింజర్లు ట్రావెల్ చేయడానికి ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పటికీ 24-25 లెక్కల ప్రకారం ఏటా 35 లక్షల మంది ప్యాసింజర్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష. భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వరంగల్ జిల్లా మామనూరులో ఒక ఎయిర్పోర్ట్ని, నా సహచర ఎంపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ గారి నాయకత్వంలో ఆదిలాబాద్లో 2వ ఎయిర్పోర్ట్ని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంజూరు చేసింది. నిన్న మొన్న జరిగిన చర్చల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్కి 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, తెలంగాణకు ఏం లేవని భారత ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. అందుకని భారత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మామనూరు ఎయిర్పోర్ట్ని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపి గౌరవ ప్రధానమంత్రి చేత 2 ఎయిర్పోర్ట్లను త్వరలోనే ప్రారంభించాలని, అదే రకంగా తెలుగువారే ఎయిర్పోర్ట్ మంత్రిగా ఉన్నారు కాబట్టి రామ్మోహన్ నాయుడు గారితో నా విజ్ఞప్తి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల 2వ టెర్మినల్ కూడా తొందరగా ప్రారంభించాలని మీ ద్వారా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. రమాశంకర్ విద్యార్థి రాజ్భర్జీ.